అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం లంచ్ లేదా డిన్నర్‌లోకి దేనిలోకైనా టేస్టీగా ఉండే మిల్లెట్స్, మీల్ మేకర్ కాంబినేషన్‌లో మంచి టేస్టీ అండ్ ఈజీ, చాలా తక్కువ టైము, కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడు ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి లంచ్ బాక్స్‌లోకైనా పెట్టొచ్చు. పిల్లలు కూడా చక్కగా తింటారు. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిలు, నెయ్యి ఇవి 2 సమానంగా వేసుకొని షాజీరా వేసుకొని వేయించుకొని వెల్లుల్లి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి ఈ విధంగా కలర్ వస్తే మనకి టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక 2 స్పూన్ల కసూరి మేతి వేసుకొని కలుపుకోవాలి. కసూరి మేతి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా రైస్ రెసిపీస్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మిల్లెట్స్ వేసుకొని ఇందులో టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి మనం కాంబినేషను మీల్ మేకర్తో టేస్టీగా ఉండే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మిక్సీ జార్లో కానీ రోట్లో కానీ చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే కొన్ని లవంగాలు ఇందులో వేసుకొని ఇప్పుడు 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. అల్లం, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని దంచుకొని పచ్చి కొబ్బరి ఒక 2-3 స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకొని దంచుకోవాలి. టేస్ట్ మనకి ఈ మసాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు వేగినాయి కదా, ఇందులో మనం మీల్ మేకర్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకొని దంచి పెట్టుకున్న మసాలా వేసుకొని మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే మసాలా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇందులో పసుపు, టేస్ట్కి తగినట్లుగా కారం, ఉప్పు వేసుకొని కలుపుకొని ఇక్కడ నేను పచ్చెనగపప్పు యాడ్ చేస్తున్నాను. ఒక గుప్పెడు పచ్చెనగపప్పుని ఉడికించుకొని నీళ్ళతో పాటే యాడ్ చేసుకోండి. ఈ వాటరే సరిపోతుంది మనకి. ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కర్రీ అంతా బాగా కొంచెం చిక్కగా వచ్చే వరకుగా ఉడికించుకోవాలి. బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి ఈ విధంగా మనకి కర్రీ కొంచెం చిక్కగా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ రెండిటి కాంబినేషన్ కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈజీగా, ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.